శనగళ్ళు, బొబ్బర్లు, పెసర్లు ఇవి ఏమి లేదు. అక్కడ కూర్చున్నామంటే మొత్తం వాతావరణం ఏం సంగతి మరి ఇట్లా ఇంత ఘోరంగా అంటే మీరు ఎదురు పట్టిస్తున్నారు. ఏమంటే క్యాంటీన్ మెనూ రాలే ఏం మెనూ రాలే? నేను పెట్టింది కదా, మెనూ ప్రకారం ఇవ్వాలి కదా. లేదు అది నాకు రాలే అంటే సార్ కొత్త మొత్తం క్యాంటీన్ వస్తుంది అంటే క్యాంటీన్ అంటే ఇంత ముందు రోడ్డు కూడా ఆ మెనూని ఫాలో కావాలి కదా. పాత రోడ్డు కూడా అదే మెనూ ఫాలో కావాలి. కొత్త వచ్చేసరి ఏమైనా కొత్త మాడిఫికేషన్ అయితే వేరేది కావాలి. ఇప్పుడు పాత ప్రకారం అయితే ఇవ్వాలి కదా, చేంజ్ అయ్యేంత వరకు పాత మెనూ అయితే ఇవ్వాలి కదా. మరి మీరు ఏం ఫిట్నెస్ మీరు ఎట్లా తయారవుతారు? అయినో సార్ చెప్పండి ఏంటి మంచి లేదమ్మా. మీరేమని అనుకోండి, ఇట్లా పిల్లల విషయంలో తయారీకి ఎంత నెగ్లిజెన్స్ చేస్తే అస్సలే కరెక్ట్ కాదు. స్పోర్ట్స్ స్కూల్ అంటే ఎంతో మోడల్, ఇక్కడ ఫుడ్ మంచిగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి. ఇవన్నీ మనం చూడకుండా ఏదైనా ఇప్పుడు పైనుంచి మనం చేసేదామంటే దాని మనకు అర్థం ఉంటుంది. పైనుంచి అన్ని రకాలుగా వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పెడతారు, నీళ్ళు కూడా సమస్య చెప్తుంది, నీళ్ళు కూడా వస్తలేదని. స్పోర్ట్స్ స్కూల్ అంటే ఎంతో మోడల్, ఇక్కడ ఫుడ్ మంచిగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి. ఇవన్నీ మనం చూడకుండా ఏదైనా ఇప్పుడు పైనుంచి మనం చేసేదామంటే దాని మనకు అర్థం ఉంటుంది. పైనుంచి అన్ని రకాలుగా వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పెడతారు, నీళ్ళు కూడా సమస్య చెప్తుంది, నీళ్ళు కూడా వస్తలేదని. నీటి సమస్య మీకు డ్రెస్సులు అని ఇచ్చిందా? కొన్ని కనీసం మెనో ఇటం వచ్చి బెస్ట్గా కరెక్ట్ నీరుగంత పరిస్థితి జరుగుతుంది. వట్టిగా పనికిరాని స్పోర్ట్స్ పేరు పెట్టి ఎందుకు వచ్చి బస్సు పిల్లలు తిండి మంచిది లేనప్పుడు ఏం స్పోర్ట్స్ ఆడతారు చెప్పండి. చూసుకోండి, నేను ఉపయోగం చెప్తాను ఇక్కడ మీటింగ్లో ఉన్నది కాబట్టి మీరు కూడా ఏదైనా చెప్పాలా. ఇప్పటికి వాళ్ళు 2-3 సార్లు ఇది చేస్తామని మీరు తీసుకొచ్చి మీ వాళ్ళు తీసుకెళ్ళి కూడా తీసుకెళ్ళాలి. మొన్న 1 వీక్ అయింది సార్ వాళ్ళు బిజీ ఉండడం వల్ల నేను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎప్పుడు వస్తానో తెలియదు. వచ్చినప్పుడు అయితే 100% డే బై డే మీరు కూడా ఎవరైనా మీరు కొన్ని చేసేది ఏంటంటే డైలీ మీకు ఒక కాపీ రాయనది. అంటే మీ దగ్గర మెనూ ఉండడం కాదు, మెనూ ఒక్క డైలీ ఉంటుంది. బట్ ఏ రోజు ఏ డేట్ రోజు మండే రోజు మీరు ఏం తిన్నారు డైలీ ఒకరు రాయండి. వీళ్ళు ఎవరైనా ఒకరు రాయండి. నేను వచ్చేటప్పుడు మీకు చెప్పాలి డైలీ అక్కడ మెనూ ప్రకారం మీకు ఇస్తున్నా ఇస్తలేరు అనేది. అవునా కదా? ఎవరి టెండర్ వచ్చినా యాజ్ పర్ ఇప్పుడు 2 నెలలు వచ్చిన 2 నెలల నుంచి ఏవైతే పాత టెండర్ ఉన్నాడో మీ నెక్స్ట్ టెండర్ వచ్చేంత వరకు కంటిన్యూగా ఒక మెనూ అయితే ఇవ్వాలి కదా. కూడా సక్రమంగా టైంకి వెళ్ళండి. హాలిడేస్ అప్పుడే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఎవరు కూడా బయటికి వెళ్ళదు. పకాడు వెళ్ళాలి, రోడ్డు మీద తిరగడం కాదు. ఇక్కడ ఉండి చదవాలి, ప్రిపేర్ కావాలి. మన బతుకులు బాగుపడాలంటే చాలా సీరియస్గా చదవాలి. ఓకేనా?